ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ బోనస్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్కెట్ వీధి పాత పోస్టాఫీస్ వద్ద 41వ మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదానం నిర్వహించారు. రాష్ట్రంలో మహాశివుడి నవరాత్రులను కాకినాడలో మాత్రమే నిర్వహించడం జరిగిందని దోసర్లపూడి రమణరాజు అధ్యక్షులు ఎలుగుబంటి వెంకటరమణ, ఏపీ స్టేట్ లేబర్ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా పేర్కొన్నారు. ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్కెట్ వీధి పాత పోస్ట్ ఆఫీస్ వద్ద 41వ మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదానం చేపట్టారు. తొలుత మహాశివునికి అన్నాభిషేకం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివునికి చేసిన మహా అన్నాభిషేకం చేపట్టి దాంతో భక్తుల కోసం తీర్థ ప్రసాదాలను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ తీర్థ ప్రసాదం స్వీకరించిన భక్తులకు సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. 4 దశాబ్దాలుగా మహాశివరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుబ్బు, ఎస్కే రమణ, పెంకే నోకరాజు, వెంకన్న, శివ, వీరబాబు, సత్యనారాయణ, త్రిమూర్తులు, సూరిబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రాబోయేది పరాభవ అవసరం. నమస్కారం. మహాశివరాత్రి మహోత్సవాలు పూర్తి చేసుకొని 9 రోజులు నవరాత్రులు పూర్తి చేసుకొని ఈ రోజుకి మహాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు రావడానికి వీలుగా రాలేదు. అందుకాబట్టి ఆయన ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం మేము అన్ని కూడా చేయడం జరుగుతుంది. అలా మన గదుల సాయిబాబు గారు ఆశీస్సులు, అలా రమణరాజు గారు, మన సుబ్బు, అలాగే ఇక్కడ మా ఈ ఏరియాలో ఉన్నటువంటి మార్వాడీసు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు వారు ఈ అన్నదానానికి దాతలు ఇచ్చిన విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కూడా మా కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ తరపున, అలాగే సాయి దుర్గా రిక్షా పుల్లర్స్ యూనియన్ తరపున, అందరి తరపున వారికి మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మహారాత్రి శుభాకాంక్షలు. పెద్ద మార్కెట్ సెంటర్లో మహాశివరాత్రి అన్నది చాలా ముఖ్యమైన కార్యక్రమం. శివరాత్రికి శివభక్తులు అనేవాళ్ళు చాలామంది ప్రజానీకం ఈ భారతదేశంలో ఉన్నారు. అదేవిధంగా ఈ మార్కెట్ ఏరియాలో సంబంధించినటువంటి పాత పోస్ట్ ఆఫీస్ ఏరియాలో శివాలయం శివుడికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ 40 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్న పెంకే నోకరాజు గారు, ఇంకొక ఆయన ఎవరు వెంకన్న గారు, అదేవిధంగా మినీ గూడ్స్ వ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రమణ గారు, వారి సిబ్బందితో అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు దోసలపూడి రమణరాజు గారు ఈ యొక్క కార్యక్రమానికి రేజ్ చేసినటువంటి విషయంలో స్థానిక శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు తప్పనిసరిగా దీని దృష్టిలో ఉంది. ఇక్కడ ఏదైతే మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఆర్చ్ వేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్ని మన స్థానిక శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమం చేయడానికి సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరూ కూడా హరహర మహాదేవ శంభో శంకర, అందరూ కూడా శివుని యొక్క అన్నం తిని ప్రసాదం తీసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాకినాడ పెద్ద పోస్ట్ ఆఫీస్ వీధి పెద్ద మార్కెట్ ఏరియాలో గడచిన 4 దశాబ్దాలుగా ఇక్కడ శివరాత్రి నవరాత్రులు నిర్వహిస్తారు. ఇక్కడ సాధారణ కార్మికులందరూ కలిసి సమైక్యమయ్యి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా కలుపుకొని చక్కగా నవరాత్రి ఉత్సవాలు చేయడంలో ఇది 41వ వార్షికోత్సవం. వెంకయ్య నోకరాజు గారు కానీ, అప్పకొండ వెంకన్న గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గూడ్స్ ఆటో వ్యాన్ అసోసియేషన్ సంబంధించినటువంటి రమణ గారు కానీ, మొత్తం అందరూ కూడా సంయుక్తంగా ఏకమయ్యి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా 9 రోజులు పూర్తి చేసుకుని ఈ రోజున భారీ అన్నదాన కార్యక్రమాన్ని 3000 మందికి ఏర్పాటు చేస్తామన్నారు. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ప్రత్యేకించి శివుడికి తెల్ల అన్నంతో అన్నాభిషేకం చేసి ఈ అన్నదానం ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళ చేతుల మీదుగా అన్నాన్ని శివుడికి అభిషేకించడం జరిగింది. మరి ఈ రకంగా అభిషేకించినటువంటి అన్నదానాన్ని స్వీకరించడం వలన మనలో ఉన్నటువంటి తమో గుణము, రజో గుణము నశింపజేసి
సత్వగుణాన్ని ప్రసాదించి శాంతిని చేకూరుస్తుంది ఈ మహాశివాన్న ప్రసాదం. కాబట్టి చరిత్రాత్మకమైనటువంటి ఈ ప్రాంతంలో ఒక మహాశివరాత్రి ముఖద్వారంగా నిర్మాణం జరిగేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించేటువంటి వాతావరణం చేసినట్లయితే చక్కగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుందని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరైతే హాజరై ఉన్నారో వారందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హర హర మహాదేవ.